హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు కాళ్ళల్లో వాపుల గురించి చెప్పదలుచుకున్నాను. కాళ్ళ వాపులు కానివ్వండి, స్వెల్లింగ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే గర్భవతులకి ఎక్కువగా వాపులు ఎందుకొస్తాయి? వాపులనేది గర్భవతులకి అందరికీ రావాలా అని అంటే లేదు. గర్భవతులకి ఎప్పుడైతే వాపులంటూ మొదలవుతాయో ఫస్ట్ వాళ్ళల్లో వాపులు వచ్చినప్పుడు ఎందుకు వాపులు వస్తున్నాయి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. వాపులు కొన్ని రకాల డిసీజెస్ లో కూడా చూస్తాం. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా కాళ్ళ వాపులు ఎప్పుడైతే మొదలవుతాయో మొదటగా వాళ్ళ హార్ట్ స్టేటస్ ఎలా ఉంది, లంగ్ స్టేటస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. హార్ట్ స్టేటస్, లంగ్ స్టేటస్ తో పాటు వాళ్ళ కిడ్నీ స్టేటస్ కానీ, లివర్ కండిషన్ కానీ ఎలా ఉన్నాయి. ఈ 4 సిస్టమ్స్ బాగున్నా కూడా కొంతమందికి వాపులు అనేది రావడం జరుగుతుంది. ఈ కాళ్ళ వాపులు అనేది ఓన్లీ సిస్టమ్స్ మీద డిపెండ్ అయి కాకుండా కొంతమందికి ఏంటి, శరీరంలో ప్రోటీన్ శాతం అనేది తక్కువ ఉంటుంది. మోస్ట్ కామన్ ఎవరికి శరీరంలో ప్రోటీన్ శాతం అనేది హైపర్ టెన్షన్ పేషెంట్స్ కి, అంటే ఎక్కువ బీపీ లెవెల్స్ ఉన్న పేషెంట్స్ కి చాలా వరకు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండడం జరుగుతుంది. అలా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళల్లో వాపులు అనేది కాళ్ళ వాపులే కాకుండా శరీరం మొత్తంగా కూడా కొంచెం వాపు ఉండడం అనేది జరుగుతుంది. ఈ స్వెల్లింగ్ అనేది, జనరలైజ్డ్ స్వెల్లింగ్ అనేది ఓన్లీ డిసీజెసే కాకుండా కొంతమందికి ఏంటి, ఇప్పుడు కాళ్ళల్లో వాపులు వీనస్ కంప్రెషన్, ఏదైతే గర్భసంచి బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు గర్భసంచి అనేది కూడా ఎదగడం జరుగుతుంది. అలా ఎదుగుతూ ఉన్న గర్భసంచి బరువు అనేది వీనస్ కంప్రెషన్, ఏదైతే లార్జ్ వెజల్స్ ఉంటాయో తల్లి యొక్క రక్తనాళాల మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆ వీనస్ కంప్రెషన్ కాస్త కంజెషన్ రూపంలో అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఏదైతే సబ్క్యూటేనియస్ గా కానివ్వండి, కాళ్ళల్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేషన్ ఉండడం వల్ల ఓవర్లోడ్ అనేది జరిగి, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ జరగడం వల్ల వాపులు అనేది వస్తాయి.